ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పౌర్ణమి అంటే ఇంకా వారం రోజులుంది. ఆ రోజు వరకు క్రమం తప్పకుండా రోజు సీత చేత మీ ఇంట్లో దేవుడు ముందు దీపం వెలిగించమని చెప్పండి. పౌర్ణమి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఆ రాత్రి ఈ గుడికొచ్చి గుళ్ళో భార్యాభర్తల్ని నిద్ర చేయమని చెప్పండి. అలా చేస్తే కాస్తైనా కీడు తొలగిపోయే అవకాశం ఉందమ్మా. వచ్చే శుక్రవారమే పౌర్ణమి. ఆ రోజు వరకు ఇంట్లో పూజ జరుగుతూ ఉండాలి. ఆదమరిస్తే ఆపద ముంచుకొస్తుంది, మర్చిపోకండమ్మా. ఏంటి విద్య, పంతులు గారేదో శుక్రవారం పూజ అంటున్నారు? ఆపద అని కూడా అన్నారు. ఎవరికి ఆపదత్తమ్మా? ఎవరికి ఏ ఆపద లేదు సీత. రోజు ఇంట్లో పూజలు చేస్తే నీకు రామ్కి మంచిదని పంతులుగారు అంటున్నారు. ఆ రోజు అఖండ దీపాలు వెలిగించావు, అవి తెల్లారే వరకు వెలిగాయి. మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు ఎందుకు? అనవసరమైన టెన్షన్స్. అవునత్తమ్మా, ఆ రోజు మామ భయపడ్డాడు. మళ్ళీ పూజలంటే మామ భయపడతాడు. ముంచుకొస్తున్న ఆపద గురించి మీతో చెప్పలేను. ఎలాగైనా నీతో ఆ పూజలు చేయిస్తాను సీత. ఏం ఆలోచిస్తున్నా విద్య? ఏం లేదండి. ఇక బయలుదేరదామా విద్య? పదండి. మీరు చెప్పినట్టు చేస్తాను పంతులు గారు. రోజు నా కోడలతో ఇంట్లో దీపం పెట్టించి పౌర్ణమి నాడు ఆ ఇద్దరితో ఉపవాసం చేయించి ఈ గుళ్ళో నిద్ర చేయిస్తాను. సరేనమ్మా, శుభం భూయాత్. సీతకు ఎవరి వల్ల ఆపదొస్తుంది? సీతకు కీడు చేసేదెవరు? సీతారాములని విడదీసేదెవరు? మావయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. ఈ రోజు మావయ్య మీ గదిలో లేకుండా పోయారు. రేపు మీరే ఇంట్లో లేకుండా పోతారేమో అనిపిస్తుంది. ఏంటి మహా, చిన్నపిల్లల ఆట ఆడుకుంటున్నావా? నీ కోపాన్ని ఆ ఫోటో మీద చూపించావు. నేనీ ఫోటోని చించలేదే, సీతారాములని విడగొట్టాను. ఫోటోలో సీతారాములని వేరు చేస్తే వాళ్ళు విడిపోతారా? నిజంగా చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావు మహా. వీళ్ళని ఫోటోలో విడదీసినట్టు ఫ్యూచర్లో విడదీస్తానని సింబాలిక్గా చెప్పాను. ఈ మాట సీతారాముల పెళ్ళైనప్పటినుంచి చెప్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు వాళ్ల మధ్య ఇంచు గ్యాప్ కూడా తగ్గలేదు. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. సీతారాములని విడగొట్టకపోతే నన్ను సీత ఈ ఇంట్లో లేకుండా చేస్తుంది. అంటే సీతకు భయపడుతున్నావా మహా? జాగ్రత్త పడుతున్నాను. రామ్ని పెళ్లి చేసుకొని సీత ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి ఈ క్షణం వరకు నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నాకిష్టమైన మధుమితను ఈ ఇంటి నుంచి పంపించేసింది. నాకు ఇష్టం లేని సుమతిని ఇంట్లో తెచ్చిపెట్టింది. సీత సుమతిలు కలిసి నాకే ఎసరు పెట్టారు. నన్ను ఇంట్లోంచి పంపించే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నువ్వు విడగొట్టాల్సింది సీతను సుమతక్కను కదా, రామ్ సీతల్నెందుకు? సీత బలం సుమతి కాదు, రామ్. సీతకు నాపై చాలా కోపం ఉంది. సుమతి కోసం కాకపోయినా తన కోసమైనా నన్ను ఈ ఇంట్లో ఉంచి పంపించేస్తుంది. అందుకే నేనొక స్కెచ్ వేశాను. ఏంటి మహా ఆ స్కెచ్? సీతని రామ్ చేతే ఇంట్లో ఉంచి గెంటించే ప్లాన్ స్టార్ట్ చేశాను. 1 వీక్లో అది జరిగిపోతుంది. అంటే వచ్చే శుక్రవారం లోపా? అవును,
ఆ రోజు పౌర్ణమి, కానీ సీత జీవితంలో అది అమావాస్య అవుతుంది. ఆ, ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేసావా మహా? ఎందుకంటే నీకు కార్ యాక్సిడెంట్ అవటం నీ ప్లానే అని వాళ్ళకి తెలుసు. కానీ అందులో నువ్వే ఇరుక్కుపోయావు. ఇప్పుడు కూడా అలాగే జరిగి సీత బదులు నీకు అమావాస్య మొదలవుతుందేమో చూసుకో. ఆ రోజు మంటల్లో తగలబడింది నా కారే కానీ నేను కాదు. అలాగే ఈసారి నేను వేసే ప్లాన్లో తగలబడేది సీత కానీ నేను కాదు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఏంటి ఆఫీస్ వదిలేసి ఇలా వచ్చారు? జనార్దన్ సార్ విద్యాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు కదా మేడం. అయితే సార్కి విద్యాదేవి గారికి వెడ్డింగ్ విషెస్ చెప్దామని వచ్చాం. వీళ్ళకింకా మహా తిరిగొచ్చినట్లు తెలియదనుకుంటా. సార్ని విద్యాదేవి గారిని పిలవండి మేడం, విశేష్ చెప్పి వెళ్ళిపోతాం. విషెస్ చెప్తారా? చెప్తాం మీ సంగతి. ఆ, మీరు కూర్చోండి, ఇప్పుడే పిలుస్తాను. జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మ పొద్దున్నే గుడికి వెళ్లారు కదా. అర్చన అత్తయ్య ఎవరిని పిలవడానికి వెళ్తుంది? కొంపదీసి మహాలక్ష్మి అత్తయ్యనా? చిన్నత్తయ్య ఏదో ప్లాన్ చేసినట్టుంది. చెప్తా. మహా 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 ఏమైంది అర్చన? పొద్దున్నే ఏదో కొంపలంటుకున్నట్టు మంటలు ఆర్పటానికి వచ్చిన ఫైర్ ఇంజిన్లో వచ్చావు. నువ్వు వెంటనే కిందకి రాకపోతే నిజంగానే కొంపలు అంటుకుంటాయి మహా. జనాబావ విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మన ఆఫీస్ స్టాఫ్ వెడ్డింగ్ విషెస్ చెప్పడానికి బొకేలతో సహా వచ్చారు. నేను తిరిగొచ్చానని వాళ్ళకి తెలీదా? తెలిసొచ్చారో తెలియకొచ్చారో తెలీదు. లక్కీగా ఇంట్లో జనాబావ విద్యాదేవి ఇద్దరూ లేరు, బయటికి వెళ్ళిపోయారు మహా. ఈ టైంలో నువ్వు కిందకొచ్చి రచ్చ రచ్చ చేసావనుకో, సీన్ సూపర్గా ఉంటుంది. అర్థమైంది. కిందకొచ్చి స్టాఫ్తో నేను చావలేదు, బ్రతికే ఉన్నాను, త్వరలో ఆఫీస్కొచ్చి అక్కడ అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.